కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తేనే సాంఘిక బహిష్కరణ వంటి సామాజిక రుగ్మతకు సమాధి అని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు వ్యాఖ్యానించారు. స్థానిక కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో ఘటనపై అధికారుల తీరును నిరసిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు. దోషులను కాపాడుతున్న అధికారులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీన పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగినటువంటి సాంఘిక బహిష్కరణకు సంబంధించి అక్కడ రెవెన్యూ పోలీసు యంత్రాంగం సరిగా స్పందించలేనటువంటి పరిస్థితుల్లో న్యాయం కావాలని చెప్పి కలెక్టర్ గారికి నివేదించడం కోసం మేము వచ్చామండి. ఇక్కడ మేము గమనించింది, మాకు అవసరమైంది ముఖ్యంగా 16వ తేదీన విద్యుత్ రిపేర్ చేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ బాబు అతని మరణం విద్యుత్ ప్రమాదం. రెండవది అతని మరణం ఎస్సీ ఎస్టీ మరణం. దీనికి 2 కేసులు పెట్టాలి. 304 ఏ పెట్టాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి. కానీ ప్రభుత్వం ఆ రకమైన కేసు పెట్టకుండా 194 అని చెప్పి అసహజ మరణం మాత్రమే అని పెట్టింది. కాబట్టి దీన్ని ఆ ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇక రెండవది, ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఆ యువకులు నష్టపరిహారం అడిగారని చెప్పి కోపంతో ఆ గ్రామ పెద్దలు, ఒక సామాజిక వర్గ పెద్దలు మా దళిత వాడని వెలివేశారు. ఇది అనాగరికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. జిల్లా యంత్రాంగం ఆ వెలిని నివారించాము, దీన్ని శాంతి కమిటీ వేశామని చెప్తున్నారు తప్ప జరిగిన వెలికి మాత్రం కేసు నమోదు చేయలేదు. శాంతి కమిటీ అనేది కేవలం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి తప్ప జరిగినటువంటి నేరాన్ని మాఫీ చేయడానికి శాంతి కమిటీకి హక్కు లేదు, ఆ పరిధిలోకి రాదు. కాబట్టి ఈవేళ మేము కలెక్టర్ గారిని అడిగింది, సాంఘిక బహిష్కరణ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఈ ప్రకారం కేసు నమోదు చేయాలని, ఈ కేసు నమోదు చేయడంలో ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసు రెవెన్యూ అధికారుల మీద అదే చట్టంలో 4వ సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని, నష్టపోయినటువంటి కుటుంబానికి అటు చంద్రన్న బీమా నుండి ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుండి నష్టపరిహారం ఇప్పించాలని, ఆ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయించాలని, మృతుడి భార్యకి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు ఇవన్నీ సానుకూలంగా అయిన తర్వాత ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. అయ్యా, పని చేయించుకున్నవాడు పని చేసుకునే మధ్యలో కులం అనేది తెలుసా తెలియదా అని అడిగారు. తెలుసు సార్, ఒకే ఊరు వారు, ఒకే వాడవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలుచుకుని తెచ్చుకున్నవారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దళితుడని ఈయన తెలుసు. ఆయన దళితుడు కాబట్టే మరుసటి రోజు ఆ వాడని వెలివేశారని క్లారిటీ ఇవ్వడంతో దీన్ని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం దీని మీద స్పందన సరిగా లేదు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఇలాంటి సాంఘిక బహిష్కరణ జరగడం సిగ్గుచేటు. వారి ఊర్లోకి వచ్చి కూడా అతని క్రియాశీల కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శ కూడా వెళ్ళకపోవడం అత్యంత అమానుషమైన చర్య. వీడు దళితుడు కాబట్టే వెళ్ళలేదా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు? దయచేసి స్పందించండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.